గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 43వ దశకంలో ఉన్నాం. తృణావర్త సంహారం. త్వామేకదా గురుమరుత్పురనాథవోఢుం గాఢాధిరూఢగరిమాణమపారయంతి మాతా నిధాయ శయనే కిమిదం వతేతి ధ్యాయం చ చేష్టత గృహేషు నివిష్టశంకా. గురువాయూరు స్వామి, నీవు మరి ఒకసారి నీ బాల్యలీలలను ప్రదర్శించుటకై ఒకనాడు నీ తల్లి అయిన యశోదమ్మకు మిక్కిలి బరువుగా నున్నట్లు స్ఫురింపజేశావు. ఒకసారి బరువు పెరిగిపోయాట స్వామి. అప్పుడు ఆమె, నా చిన్నారి ఇంత బరువుగా ఉన్నాడు ఏమిటి అనుకుంది. ఒక పక్కపై పడుకోబెట్టింది. తర్వాత ఆ విస్మయ భావముతోడనే ఇంటి పనులలో నిమగ్నమైపోయింది. తావద్విదూరముపకర్ణిత ఘోర ఘోష వ్యాజృంభిపాంశుపటలీ పరిపూరితాస వాత్యావపుస్సకిల దైత్యవరస్తృణావర్తాక్ష్యో జహార జనమానసహారిణం త్వాం. ఆ సమయమున ప్రభువు చాలా దూరము నుండి భయంకరమైన శబ్దం వినిపించింది. ఇంతలో విపరీతమైన దుమ్ములన్నీ దిక్కుల యందును వ్యాపించాయి. భక్తజనుల చిత్తములను దోచుకొనడి నిన్ను తృణావర్తులను రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఉద్దామపాంసుతిమిరాహృత దృష్టిపాతే ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే హా బాలకస్య కిమితి త్వదుపాంతమాప్తా మాతా భవంతమవిలోక్య భుషం రురోధ. స్వామి, చెలరేగిన దుమ్ము వలన అంతటను చీకట్లు అలుముకున్నాయి. అంతట గోకులమంతున్న వారికి ఎవ్వరికి ఏమీ కనిపించలేదు. ఇంతలో నా చిన్నారికి ఏమీ కాలేదు కదా అని నీ తల్లియకు యశోద అక్కడికి వచ్చిందిట. నీవు కనిపించలేదు. వెంటనే ఆవిడ రోధింపసాగింది. తావత్సదానవరోపి చ దీనమూర్తి భావత్కమార పరిధారణలూనవేగ సంకోచమాపతదనుక్షతపాం సుఘోషే ఘోషే వ్యతాయత భవజ్జననీ నినాద. ఆ రాక్షసుడు మిగుల బలశాలియే అయినను నీ మహాభారమును మోయలేకపోయాడు. తన వేగము క్షీణింపగా అతడు నిస్పృహగులోనే నిశ్చేష్టుడైపోయాడు. ఇంతలో ఆ సుడిగాలుల హోరు అణిగిపోయింది. నీ తల్లి యొక్క ఆక్రందనలు గోకులమునందంతటను వినిపించసాగెను. రోదోపకర్ణనవశాదుపగమ్య గేహం క్రందత్సునందముఖ గోపకులేషు దీనః త్వాం దానవస్త్వఖిల ముక్తికరం ముముక్షుః త్వయ్య ప్రముంచతి పపాత వియత్ ప్రదేశాత్. యశోదామాత బిగ్గరగా ఈడ్చుచుండగా ఆ రోదనమును విని నందుడు మొదలగు గోపాలకులు అందరూ ఇంటికి వచ్చి విషయమును గ్రహించి వారును రోధింపసాగారు. అప్పుడు ఆ రాక్షసుడు సమస్త ప్రాణులకును ముక్తిని ప్రసాదించడి నిన్ను వదిలిపెట్టి పారిపోవాలనుకున్నాడు. కాని నీవు ఆ తృణావర్తుని విడిచిపెట్టక ఉన్నావు. అంతగా ఆ రాక్షసుడు ఆకాశం నుండి క్రింద పడ్డాడు. రోదాకులాస్తదను గోపగణా బహిష్ఠ పాషాణ పృష్ఠభువి దేహమతిస్థవిష్టం ప్రైక్షంత హంత నిపతంత మముష్యవక్షస్య క్షీణమేవ చ భవంతమలం హసంతం. దుఃఖించుచున్న నందుడు, గోపాలుడు మొదలగు వారందరికీ గోకులమునకు దూరంగానున్న ఒక పెద్ద బండపై దృఢంగానున్న ఒక మహాభయంకర దేహము పడిపోవచ్చుండుట గోచరమయ్యింది. భయంకరంగా పడిపోయిందిట ఆ దేహం రాక్షసుడిది. పిదపాచడి పడి ఉన్న తృణావర్తుని వక్షస్థలంపై నీవు నవ్వుతూ విలాసంగా ఆడుకొనొచ్చుండుటను వారు గమనించారట. గ్రావ ప్రపాత పరిపిష్ట గరిష్ట దేహ భ్రష్టాసు దుష్టదనుజో పరిధృష్టహాసం ఆజ్ఞానమంబుచకరేణ భవంతమేత్య గోపాదధుర్గిరివరాదివ నీలరత్నం. స్వామి, ఆకాశం నుండి పెద్ద బండపై పడి అసువులను కోల్పోయి ఉన్న ఆ తృణావర్తుని మహాకాయము నున్నుక్కున్నాయను.
అంతటా దుష్టరాక్షసునిపై కూర్చొని నవ్వుచూ కమలం వంటి నీ హస్తముతో లీడగా కుట్టుచుంటివి. అప్పుడు కొండపై భాసిల్లుచున్న నీలమణి వలెనున్న నిన్ను నందాదులు తమ హక్కున చేర్చుకున్నారు. ఏకైకమాశు పరిగృహ్య నికామనందం నందాది గోప పరిరబ్ధ విచుంబితాంగం. ఏకైకమాశు పరిగృహ్య నికామనందం నందాది గోప పరిరబ్ధ విచుంబితాంగం. ఆదాతు కామ పరిశంకిత గోపనారీ హస్తాంబుజ ప్రపతితం ప్రణుమో భవంతం. నందుడు మొదలైన కొల్ల పెద్దలు ఒక్కొక్కరు వరుసగా నిన్ను తమ హృదయములకు హత్తుకొని సంతోషంచే ముద్దులాడుచున్నారు. ఆ తరువాత గోపికలు కూడా నిన్ను ఆతురతతో తమ చేతులలోనికి తీసుకున్నట్టుకు సిద్ధమవుచుండగా నీవును నీ కర కమలములను వారి వైపు నువ్వు చాచుచుంటి. అట్టి నీకు నమస్కారములు చేయుదును. భూయోపి కిన్ను కృడుప ప్రణతార్తిహారీ గోవింద ఏవ పరిపాలయతాచ్యుతం ఇత్యాది మాతర పితృ ప్రముఖైస్తదానీం సంప్రాచితస్త్వదవనాయ విభో త్వమేవ. అప్పుడు నీ తల్లిదండ్రులైన యశోదానందుడు మున్నగు వారు ఇంకా మేమేమి చేయగలవు, భక్తితో నమస్కరించు వారి యొక్క బాధలను పోగొట్టడి ఆ శ్రీహరియే మా పుత్రుని రక్షింపవలను అని నిన్ను రక్షించుటకై శ్రీమన్నారాయణ రూపుడవైన నిన్నే ప్రార్థించారట. వాతాత్మకం ధనుజమేవ మయి ప్రధున్వన్ వాతోధవాన్ మమ గదాం కిము నోధునోధునోషి కిం వా కరోమి పునరప్యనిలాదయేష నిశేష రోగ శమనం ముహురర్థయే త్వాం. గురువాయూరు స్వామి, నీవు ఈ విధంగా గాలి రూపమున వచ్చిన రాక్షసుని నాశనం చేశావు. మరి నాకున్న వాతరోగములను ఎందువలన రూపుమావో నేనేమి చేయాలి? సమస్త రోగములను నిశ్శేషముగా తొలగించు నిన్నే మాటి మాటికి నీ ప్రార్థింతును. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.